పురంబునకు వచ్చి సకల రాజన్య ప్రధాన సమక్షంబున గాంగేయునకు యౌవరాజ్యాభిషేకంబు చేసి కొడుకుతోడి వినోదంబులందగిలి 4 వత్సరంబులు అనన్య వ్యాపారుండై ఉండి ఒక్కనాడు యమునా తీరంబున వేటలాడుచు కృమ్మరువాడు అపూర్వ సురభిగంధంబు ఆఘ్రాణించి దాని వచ్చిన వలను ఆరయుచు అరిగి యమునా తీరంబున కనకావదాత కోమల తనులత తను మధ్య కమల దళనేత్రను యోజనగంధిని అవనినాథుడు కనియను సురకన్యవోని కన్నియనంతం దాని శరీర సౌరభము దాని విలోల విలోకనంబులున్ దాని మనోహరాకృతియు దాని శుచిస్మిత వక్త్రకాంతియున్ దాని విలాసమున్ కడుముదంబున జూచి మనోజబాణ సంతానహతాత్ముడై నృపతి దానికి నిట్లనియన్ ప్రియంబునన్ ఇందులదానవు ఏకతమ ఈ యమునా నది నోడ సల్పుచున్ సుందరి నీకు నున్కి ఇది చూడగదానుచితంబే నావుడున్ మందమనోజ్ఞహాసముఖమండలమెత్తి మృగాక్షి సూచి సంక్రందన సన్నిభుం నృపతి కన్యక ఇట్లని పల్కే ప్రీతితో ఏను దాసరాజు కూతుర తండ్రి నియోగంబున ఇక్కార్యంబు ధర్మార్థంబు చేయుచుండుననిన దాని అభినవ రూప సౌందర్యంబులు తొల్లియు వినియరింగినవాడు అయి అక్కోమలింగామించి దాశరాజు కడకుందని తన అభిప్రాయం బెరింగించిన అతండును సంతసిల్లి శంతను నత్యంత భక్తిని పూజించి ఇట్లనియే పుట్టినప్పుడ కన్యక పోలునట్టి వరుణగిచ్చుట ఇది లోకవర్తనంబు వసుమతీనాథ ఈ నీయట్టి వరుణకిచ్చి ధన్యులముగామే ఇక్కన్య తద్ద పేర్మి ఏ అయినను నాడెందంబునంగలదానని చెప్పెదా ఇక్కన్యక నీకు ధర్మపత్నిగా చేయునట్టి ఇష్టంబు గలదేని నా వేడిన దాని నిమ్మనిన శంతనుండు దానిని ఈనగునేని ఇచ్చదా కానినాడు ఈనేరను అది ఏది చెప్పుమనిన దాసరాజు ఇట్లనియే భూపాల నీకుని కోమలియందు పుట్టిన సుతుడు నీ పరోక్షంబున రాజుగావలే నిమ్మినిట్లు ఈగనోపుదే అనిన శంతనుడు గాంగేయు యువరాజు దలచి ఈ పల్కు దక్కగా పొండు వేడుమ ఇచ్చదననిన నాకు ఉండెద్దియు నిష్టంబు లేదనిన విని దాసరాజు చేతన్ ప్రతిహత మనోరథుండయి క్రమ్మరి వచ్చి శంతనుండు చింతాక్రాంతుండై సత్యవచన తలంచుచు వీత కార్యావసరుండై ఉన్న ఒక్కనాడు గాంగేయుండు తండ్రి పాలికి వచ్చి ఇట్లనియే భవదభిరక్షిత క్షితికి బాధమునర్పగనోపునట్టి శాస్త్రవనివహంబులేదు వసుధా ప్రజకెల్ల అనంత సంతతోత్సవముల రాజులెల్ల అనిశంబు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభేంద్ర ఏలుకు మనఃపరితాపము పొంది ఉండగా
అని విని పెద్దయం మృత్తు చింతించి శంతనుండు కొడుకునకిట్లనియే, వినవయ్య ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూపయని ధర్మూలన్ విని నీకు తోడు పుత్రుల అనగా పడయంగనిష్టమైనది నాకు. జన వినుత అగ్నిహోత్రంబును సంతానమును వేదములు ఎడతెగగాదనదు ఉత్తమ వంశజులకు అనిరి మహాధర్మ నిపుణులైన మునీంద్రు. నీ వస్త్రశస్త్ర విద్యా కోవిదుడవు రణములందు క్రూరుడవు అరివిద్రావణ సాహసికుండవుగావున నీయునికి నమ్మగానోపనెడన్. బహుపుత్రార్థంబు యత్నంబు సేయవలయు వివాహం వయ్యదనన విని గాంగేయుండు వృద్ధామాత్య పురోహిత సుహృజ్జనంబులతో విచారించి యోజన గంధి రాజు చిత్తంబునన్ కలుగుట ఎరింగి అనేక రాజన్య సమన్వితుండయి దాశరాజు కడకుందని మా రాజునకు సత్యవతిని దేవింగా నిచ్చునది అని అడిగిన ఆ తండును దేవవ్రతున్ పూజించి నీవు ధర్మశీలుండవు అర్ధానర్థ విధుండవు సకల కార్య సమర్థుండవు గురువర్ధంబు కన్యార్థివై వచ్చిదివి కావున కృతార్థుండనైతి యవ్వనియేని వీర్యంబున ఇక్కన్య ఉద్భవిల్లే అట్టి ఉపరిచరుండను రాజర్షి ఈ సత్యవతిని ఉరులకీవలదు శంతనునక ఇచ్చునది అనుటం చేసి తొల్లి అసితుండైన దేవలుండు కన్యార్థి అయి వచ్చి ప్రత్యాఖ్యాతుండయ్యే. ఇట్టి సంబంధము ఎవ్వరికి బడయనగు వినుమైనను సాపత్న్యంబను దోషముగలదు దీన అదియును నీచేతన సంపాద్యము నీ వలిగిన నడ్డమే పురహరాజకేశవులైనన్. ఆ దోషం బెట్లు పరిహృతంబగును అట్లుగా నీ చిత్తంబునందలంచి వివాహంబు సేయుమనిన గాంగేయుండిట్లనియే. వినుడు ప్రసిద్ధులైన పృథివీపతులందరూ ఏ గురు ప్రయోజనమున చేసితిన్ సమయ సంస్థితి ఈ లలితాంగికుద్భవించిన తనయుండ రాజ్యమును చేయగనర్హుడు వాడ మాకు నెల్లను పతి వాడ కౌరవ కుల స్థితికారుడు ఉదార సంపద అని సభాసదులకెల్లా మహాహర్షంబుగా సత్యవ్రతుండైన దేవవ్రతుండు పలికిన వెండియు దాసరాజట్లనియే. నీవఖిల ధర్మ విధుడవు కావున నీకిట్ల చేయగా దొరకొనియన్ భావి భవత్సుతులిట్టిరే నీ విహిత స్థితియు సలుపనేత్తురే అని నన్. ధృతిభూని బ్రహ్మచర్యవ్రతమున్నతి దాల్చితిని ధ్రువంబుగా అనపత్యతయైనను లోకములు ఆయతి పెక్కులు గలవు నాకు అనుభావ్యములై అని ఇట్లు సత్యవతిని తన తండ్రికి వివాహంబు చేయుకుంటే నిజరాజ్య పరిత్యాగంబును బ్రహ్మచర్యవ్రత పరిగ్రహంబును చేసిన దేవవ్రతు సత్యవ్రతంబునకు గురుకార్య దురంధరత్వంబునకు మెచ్చి దేవర్షిగణంబులు ఆతనిపైన్ పుష్పవృష్టి కురిసి భీష్ముండు అని పొగడిరి. దాశరాజును కరంబు సంతసిల్లి శంతనునకు సత్యవతినిచ్చే. అంత